ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు ఒక అత్యంత విలువైన అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా 30% ఐఆర్ ప్రకటన మరియు పెండింగ్‌లో ఉన్న 3 డీఏ బకాయిలకు సంబంధించిన 7.28% విడుదలపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం మరియు వాస్తవ పరిస్థితులను పూర్తిగా వివరిస్తున్నామండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 30% ఐఆర్‌పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా కొత్త పీఆర్సీ అమలు కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం 3 డిఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇక 2024 జనవరికి సంబంధించిన డిఏను ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన పూర్తి నగదు చెల్లింపులు ఇంకా ఉద్యోగుల చేతికి అందలేదు. అలాగే 2024 జూలై డిఏ, 2025 జనవరి డిఏ మరియు ఇప్పుడు తాజాగా 2025 జూన్ జూలై డిఏలు కూడా పెండింగ్ జాబితాలో చేరిపోయాయి. ఈ 3 డిఏలు కలిపితే సుమారు 7.28% వరకు భారీ బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు ఒక్కో ఉద్యోగికి లక్షల రూపాయల్లో ఉండటం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం మరియు ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీకే జీతాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ గత 2-3 నెలలుగా కొన్ని జిల్లాల్లో మాత్రం జీతాల చెల్లింపు తేదీలు 3 లేదా 7వ తేదీ దాటుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఇక ముఖ్యంగా 30% ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్థం. పీఆర్సీ వచ్చే వరకు 30% ఐఆర్ ఇస్తాం, మంచి షిప్మెంట్తో పీఆర్సీని అమలు చేస్తాం అని నాయకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. అసలు 12వ పీఆర్సీ కమిటీని కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా నియమించలేదు. వాస్తవానికి ఈ 12వ పీఆర్సీ 2023 జూలై నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు మనం 2026 ఏప్రిల్ నెలలో ఉన్నాం. అంటే ఇప్పటికే 3 సంవత్సరాల సుదీర్ఘ జాప్యం జరిగింది. మరో 3 సంవత్సరాలు గడిస్తే 13వ పీఆర్సీ సమయం వచ్చేస్తుంది. అలాగే ఆలస్యమైతే 12వ పీఆర్సీ అనేది కేవలం కాగితాలకే పరిమితం అవుతుందేమో అని ఉద్యోగులు భయపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెబుతున్నప్పటికీ కాలం గడిచే కొద్దీ ఉద్యోగుల ఆర్థిక భారం పెరుగుతుంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ఒకసారి పరిశీలిస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి డిఎల్ను ప్రకటించి సకాలంలో చెల్లించాలని వారు కోరుచున్నారు. అలాగే పీఆర్సీ ప్రక్రియ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కనీసం 30% ఐఆర్ ప్రకటిస్తూ జూలై 2023 నుండి రావాల్సిన ఐఆర్ బకాయిలను అరియర్స్ రూపంలో తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన రాయితీలను, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచాలని విన్నవిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను గౌరవిస్తూ పీఆర్సీ, డిఏ మరియు ఐఆర్ అంశాలపై ఒక స్పష్టమైన టైమ్ లైన్ ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.